ఇంద్ర రిలీజ్ చూశాను. ఇది చాలా మందిని ఎలా ఉందని అడుగుతున్నారు అన్న. సినిమా 2002లో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు ఎలా ఉందని అడగడం ఏందన్న. రిలీజ్ చిన్నతనంలో థియేటర్లో చూసినట్టు గుర్తులేదు నాకు ఈ సినిమా, కానీ టీవీలో చాలాసార్లు చూశాను. థియేటర్ వైబ్ అయితే నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఇంద్రా సినిమా ఆ వైబ్ అయితే చాలా ఎంజాయ్ చేశాను. ఆ బం బం బోలే సాంగ్ దగ్గర నుంచి అమ్మడు అప్పచ్చి సాంగ్ వరకు ఒకటే రెస్పాన్స్ అన్న సాంగ్స్కి అయితే. ఇంకా డైలాగ్స్ గురించి చెప్పని అవసరం లేదు. ఇంకా ప్రీ ఇంటర్వెల్ డైలాగ్స్ కానీ, ముక్కే కదా అని పీకేస్తే డైలాగ్ కానీ, ఏ చూసి పెట్టని అప్ప నీకు ఆ పేరు దగ్గర కానీ, లిటరలీ అంటే ఆ ఇంద్రా ఎపోరియానే వేరు అసలు. అంటే రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత లిటరల్ రిలీజ్ ట్రెండ్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో పోకిరి దగ్గర స్టార్ట్ అయింది. నేను ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేశా. యాక్చువల్ నేను ఈ సంధ్యాలో ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. చూసాను విశ్వంబర బాగా అనిపించింది. అంటే కొద్దిగా ఒకప్పుడు మనకి అంజీ సినిమాలో మన చిరంజీవి గారిని మనము ఎట్లా చూసామో దానికి ఇంకొద్ది గ్రాఫిక్స్ యాడ్ చేసి ఇంకొద్ది విజువలైజేషన్ తోటి ఈ జనరేషన్ తగ్గట్టుగా తీస్తున్నాను అన్నట్టు అనుకుంటున్నాను. ఇప్పుడు మెగా ఫ్యామిలీకి మర్రిచెట్టు లాంటి వారు మెగాస్టార్ చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు నేను కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు నచ్చినోడికి నేను సపోర్ట్ చేస్తా, నచ్చినట్టు నేను ఇలాగే ఉంటాను. దానికి మీ సమాధానం ఏంటి? అదే వాళ్ళ పర్సనల్ గురించి నేను మాట్లాడన్నా. చేసుకోమని స్టేట్మెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. సపోర్ట్ చేయండి, చేయాలి, ఫ్రెండ్షిప్ ఉండాలి. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు నువ్వు వాడికి హెల్ప్ చేయకరా, వాడు మంచోడు కాదు. ఫ్రెండ్స్ గురించి చెప్తే ఇంట్లో వాళ్ళు వాడు ఫ్రెండా అని వాడిని ఎదవనే అంటారు ఇంట్లో వాళ్ళు. సో వాడికి నువ్వు హెల్ప్ చేస్తాను చెయ్యి, నీ ఫ్రెండ్షిప్ అది. బట్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చెయ్యాలి. సో నీ పబ్లిక్ చేయకూడదు. బట్ అది పొలిటికల్ కాబట్టి పబ్లిక్ గానే చేయాల్సి వచ్చింది. దానికి ఆప్షన్ లేదు. అతను అంతటా అతను సపోర్ట్ జస్ట్ కేవలం ఒక సపోర్ట్ చేయడానికి వెళ్ళారు ఫ్రెండ్గా, అంతకు మించి ఏమీ ఇలా. కానీ అతను చెప్పిన స్టేట్మెంట్లో ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తున్నట్టు ఉంది. ఫైనల్ క్వశ్చన్, ఇప్పటికీ అల్లు అర్జున్ మెగా హీరోనా కాదా? బయటకు వచ్చేద్దామని చూస్తాను. మెగా హీరోగానే వచ్చాడన్న. బట్ ఏంటంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు అల్లు అర్జున్ స్టార్డమ్ వేరు. నాకు మెగా ఫ్యామిలీ కంటే అల్లు అర్జున్ అల్లు ఫ్యామిలీ అంటాను నేను. ఎందుకంటే ఆయన అల్లు రామలింగయ్య గారి దగ్గర నుంచి వచ్చిన అల్లు అర్జున్. అల్లు రామలింగయ్య గారి ద్వారా మెగాస్టార్ ఇచ్చి ఆయన స్టార్డమ్ ఆయన పెంచుకున్నారు. అంటే సినిమాల్లో తీసుకుని డాడీ సినిమాతోనే పరిచయం అయ్యారు ఆయన ఇండస్ట్రీ స్క్రీన్ మీద. దాని తర్వాత గంగోత్రికి సపోర్ట్ చేశారు. సపోర్ట్ అనేది 200%. అంటే ఆ చిన్నతనంలో మన సినిమాలు చూడడం తప్ప సపోర్ట్ కానీ వీటి గురించి మనకేం తెలియదు. అప్పుడు ఎంత బచ్చాగా నేను అప్పటి గురించి మాట్లాడాలంటే నేను. సో ఆ తర్వాత తెలుసుకున్న విషయాలు కానీ చూసిన విషయాలు కానీ ఏంటంటే చిరంజీవి గారు సపోర్ట్ అల్లు అర్జున్కి ఉంది. ఎవరు ఇష్టం వచ్చినా వాళ్ళు మాట్లాడుతున్నారని ఈ టైంలో మెచ్యూరిటీ గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఎవరికి స్టేట్మెంట్ తీసుకునే వాళ్ళు తీసుకునే వాళ్ళు ట్రోల్ చేస్తారు. ట్రోల్స్ పట్టించుకొని ఉంటే ముందుకు వెళ్ళాం. మాట వదిలేశాడు. పుష్ప 2 చూసుకుందాం. పుష్ప 2కి అయితే నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అయితే ఇదే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే పుష్ప 2 అనేది హీరో పరంగా కాంట్రవర్సీ పరంగా పక్కన పెడితే స్టోరీ అనేది కంప్లీట్ చేయాలి. సో పుష్ప 1 ఆ పరంగా ఒకటే. హీరోల కంటే ఫ్రాంక్ అయిపోయి అందరూ ఒకటే అన్న. ఈ సినిమా బాగుంటే చూస్తాం, బాగాలేకపోతే చూడం. అభిమానం ఉంటే ఇంకొకసారి ఎక్కువ చూస్తాం, ఎక్కువ పొగుడుతాం. అంతకు మించి ఇంకొక తిట్టాను నేనైతే. బోలా శంకర్ మీద ఎక్స్పెక్టేషన్స్ లేవన్నా. దాని గురించి మాట్లాడుకోవడమే బెటర్. ఈ విశ్వంబర మీద అయితే నాకు ఒక అంజీ సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే హిట్ అవుతుంది అన్నా కదా, ఆ టైప్ ఆఫ్ విజువల్ వండర్ని విశ్వంబరాలో చూస్తామన్నట్టు అనిపిస్తుంది నాకు. హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి విశ్వంబర మీద అయితే. ఇంటర్లో ఎక్కడ పడితే అక్కడ వరకు గొడవ పడుతుంటారు, ఫ్యాన్ వారు జరుగుతుంటే చూసుకోవాలా. అనుకోవచ్చు, కనిపిస్తున్నాయి. నేషనల్ అవార్డు రావడం వల్ల దానివల్ల కనిపిస్తున్నాయి. బట్ ఏదో ఒక రోజు తెలుసుకుని అవును, నేను మెగా ఫ్యాన్ నేనే చెప్తున్నాను. త్వరలో మనం ఇంతకుముందు కూడా ఎలా వచ్చాం, పవన్ కళ్యాణ్ అప్పుడు ఆ రోజులు ఎలా హెల్ప్ చేశారు తెలియదండి. అందరూ హెల్ప్ చేశారు అంటే అల్లు అర్జున్ రావడానికి. బట్ ఈరోజు గుర్తించుకోలేదు అల్లు అర్జున్. బట్ ఆర్మీ అంటున్నారు, మరి సరిహద్దులు ఉండే ఆర్మీ అది వాళ్ళెవరు? మరి వాళ్ళైతే నా దృష్టిలో వాళ్ళు ఆర్మీ, ఆయనకి ఆర్మీ అంటున్నారు. వాళ్ళ ఆర్మీ అయితే మరి అది ఆయన ఆలోచించారు. నేను కాంట్రిబ్యూట్ లేదు బాబు, మీరు ఆలోచించడం. అల్లు అర్జున్ ఫ్యాన్స్
అలా అంటే మీరు జగన్ ఫ్యాన్స్ కలిపి ఏట్రా ట్రోలింగ్ చేస్తున్నారు. ఆలోచించండి, ఏం మాట్లాడుతున్నారు ఒకలాగా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ట్విట్టర్లో వస్తే మీరు పక్క వెళ్ళిపోతారు. వాళ్ళు రావట్లేదు, వాళ్ళంతా రాజకీయాలు బిజీ అయిపోయారు అందరూ. వాళ్ళు అంటే గొడవపడ్డారు వస్తే పట్టించుకోవట్లేదు. అంటే వస్తే మాత్రం పక్క మీలాంటి వాళ్ళు అందరూ అయిపోద్ది. వాళ్ళు రాజకీయాలు బిజీ అయిపోయారు అందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ జన సైనికులు. గుర్తించండి. హ్యాపీ బర్త్డే అన్న చిరంజీవి. ఇంకా చాలా బర్త్డేలు మీరు చేసుకోవాలి. మీలో సినిమా చూస్తుండాలి. అలా మా పవన్ అన్న అక్కడ సీఎం అవ్వాలి, అది చూద్దాం. అది ఇంకా మీరు ఇంకా సినిమాలు చేస్తూ ఉండాలన్న. నేను అప్పుడు చూసాను రిలీజ్కి 2002లోనే నేను రిలీజ్ రోజున వెళ్ళాను. అప్పుడే ఫీల్ ఉందో ఈ రోజు కూడా అదే ఫీల్ ఉంది. అప్పుడు ఏ రికార్డ్స్ అయి బ్లాక్ చేసింది. రిలీజ్ కాబట్టి అంత ఉండదు, కాబట్టి సినిమా చాలా బాగుంది. థియేటర్ లోపల రెస్పాన్స్ అంటే కొత్త ప్రతి దానికి దాయిదాయిదాం అయితే సూపర్. ఇంకా అమ్ముడో పచ్చి కానీ ప్రతి దానికి సూపర్ రెస్పాన్స్. కొత్త జనరేషన్ వాళ్ళు చూస్తున్నారు కదా ఇప్పుడు సినిమా థియేటర్లో. బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మళ్ళీ చాలా బాగుంది అనమాట సినిమా. ఇంకా థియేటర్లో ఉండిపోయాం కదా, ఫేస్బుక్లో పోస్టులు పెడతా కూర్చున్నాం. అన్ని షూట్ చేయడం, ఫేస్బుక్లో పోస్టులు పెట్టడం. ఇంకా చూడలేదు నేనైతేనే, చూడాలన్నమాట. నేను బాస్కి చాలా పెద్ద ఫ్యాన్ని. సూపర్ ఎంజాయ్, అసలు నార్మల్ ఎంజాయ్ కాదు, చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అయ్యి బాబు మామూలు రెస్పాన్స్ లేదన్న, ఎక్సలెంట్గా ఉంది. అన్నగారి బర్త్డేకి ఎస్ ఇప్పుడే చూడడం సూపర్, చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఉంది. అది మళ్ళీ కుమ్మేద్దన్న. నేను మళ్ళీ జనవరి సంక్రాంతి పండగకి ఇక్కడికి వచ్చి సినిమా చూస్తా, అప్పుడు నేనే చెప్తాను మళ్ళీ అదే రెస్పాన్స్. ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా మనకి జరిగిన డిస్టర్బెన్స్ తెలుసు అల్లు అర్జున్ గారిది. నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు నచ్చితే ఎవరికైనా సపోర్ట్ చేస్తాను. అల్లు అర్జున్ది మేము ఎలక్షన్కి ఎప్పుడైతే నంద్యాల వెళ్ళి సపోర్ట్ చేశాడో ఆ రోజు నుంచి మేము మెగా ఫ్యాన్స్, ఎవరైతే సీనియర్ మెగా ఫ్యాన్స్ ఉన్నారో అందరూ పక్కన పెట్టేసామన్నా. ఇప్పుడు నిన్న ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఇది ఇంకా మాకు ఇంకా సెట్ అయిపోయింది. ఇంకా లేదు మాకు అల్లు అర్జున్ అనేది మాకు లేదు. ఇంటర్నల్గా వాళ్ళకి ఏమైనా ఉండొచ్చేమో కానీ, ఎందుకంటే గంగోత్రి సినిమా రోజు నా లాస్ట్ 10th ఎగ్జామ్ లాస్ట్ రోజున నేను గంగోత్రి సినిమాకి వెళ్ళాను. నేను లాస్ట్ 10th ఎగ్జామ్ రోజున ఒక మెగాస్టార్ అల్లుడు సురేఖ గారి అన్న కొడుకు అని చెప్పేసి వెళ్ళాను తప్పించి అల్లు ఫ్యామిలీ అల్లు రామలింగ మనవడు అని చెప్పేసి నేను సినిమాకి వెళ్ళలేదు. సో ఫ్యూచర్ కూడా అంతే అలాగే ఉంటుంది. అది తనే రిలీజ్ అవుతాడు రేపు పొద్దున్న, ఇప్పుడు కాదు. ఒక సినిమా 2 సినిమాలు దెబ్బ పడితే ఆ నొప్పి ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. ఆ రోజు ఎందుకు దూరం మాట్లాడాం, వచ్చినామండి హ్యాపీ కదా. మాకు ఎందుకండి ఆడికి ఫ్లెక్స్లు కట్టి కట్టి మాకే బొక్క కదా, మానేస్తాం. మాకు వచ్చేమోనండి, దానికి ఇబ్బంది ఏముంది అసలు. నో ఇష్యూ. ఉండనే ఆర్మీ పాపం స్కూల్కి వెళ్ళారు. ఇప్పుడు స్కూల్ తీస్తారు, స్కూల్కి వెళ్ళారు వస్తారు. స్కూల్కి వెళ్ళారు వస్తారన్న, స్కూల్కి వెళ్ళారు వస్తారు. ఆర్మీ అది గొప్ప. మా పిల్లడు వచ్చాడు. ఇంకా ఇప్పుడు సినిమా అయింది కదా, బ్లడ్ బ్యాంక్ వెళ్తున్నాం, బ్లడ్ ఇస్తాం. అది అన్నయ్య అదే నేర్పాడు మాకు, ఆ సంస్కారమే నేర్పాడు. కెలుకుతారు కాబట్టి వీళ్ళు అలా మాట్లాడుతాం తప్పించి మాది ఆ సంస్కారం కాదు. బ్లడ్ ఇవ్వండి, నలుగురికి అన్నం పెట్టండి, అదే నేర్పాడు అన్నయ్య, అదే ఫ్లో వెళ్తాం. డైలాగ్ అంటే అన్ని చాలా డైలాగ్స్ ఉన్నాయి దాంట్లో. లైక్ వీరశంకర్ రెడ్డి డైలాగ్ ఏదైతే ఉందో, మొక్కే కదా అని పీకేస్తే పీకకు వస్తా అనే డైలాగ్ ఒకటి. లైక్ షౌకత్ అలీ ఖాన్ ఎపిసోడ్ కానీ, లేకపోతే హెలికాప్టర్ ఫైట్ కానీ, లేకపోతే మెయిన్ సీన్ ఇస్ ద రిటర్న్ టు సీమా సీన్ ఏదైతే ఉందో ర్యాలీ కార్లో, దట్ వాజ్ లైక్ నో వన్ క్యాన్ బీట్ ఇట్ ఇన్ ద ఇండస్ట్రీ. అలాంటి సీన్ కన్సీవ్ చేయడం అనేది ఇంపాసిబుల్ ఇది ఫర్ టుడేస్ మేకర్స్. సాంగ్ బంబం బోలే is the best song anyone can do. That's the best introduction song which any hero can have it. ఇంకా దాయిదే మస్ట్ అయిపోతే ఇంకా చెప్పనవసరం లేదు. I mean అనయ్య జస్ట్ ఐ లవ్ యూ అండ్ కట్టగలే వరకు మీ ఫ్యాన్స్ అంతే. థ్యాంక్స్. ఇంద్రానా బాస్ ఐమాక్స్కి రావడం అది మా ప్రాణం. బాస్ తర్వాత మా బాబాయ్ కళ్యాణ్ బాబాయ్ నెక్స్ట్ 2వ తారీఖు వెయిట్ చేస్తున్నాం ఈగర్గా కళ్యాణ్ బాబాయ్ కోసం. ఇది మాత్రం మన అందరి సరంగా హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. ప్రీవియస్గా చూసాం కానీ సినిమా అన్నా, కానీ ఇప్పుడు చూసినప్పుడు అంతే చిరంజీవి మళ్ళీ పాత రోజుల్లో చూడాలంటే మళ్ళీ ఇది చాలా గొప్ప ఛాన్స్ అన్నమాట ఫ్యాన్స్కి కూడా. ప్రీవియస్గా చిరంజీవిని చూసాం, మేబీ నేను కొంచెం చిన్న ఉన్నప్పుడు 10-12 నెలలు చూస్తాం. మళ్ళీ ఆ చిరంజీవిని చూడాలంటే ఛాన్స్ ఇప్పుడే అనమాట. ఆ స్టెప్స్ కానీ డ్యాన్స్ కానీ మేబీ ఇది ఒక బెస్ట్ అవకాశం అని చెప్పాలి. మళ్ళీ ఏ సీన్కి ఏ సాంగ్కి లోపల రెస్పాన్స్ ఎలా ఉంది అన్న? సీను సాంగ్ అని కాదన్న, అంటే టూ ఫ్రాంక్గా చెప్తే చిరంజీవి ఫ్యాన్స్గా వచ్చాము. ప్రతి క్యారెక్టర్ ఇంక్లూడింగ్ హీరోయిన్తో సహా ఆల్మోస్ట్ హీరోకి సమానంగా ఈ మా
ఆర్తి అగర్వాల్ సీన్ ఏదైతే ఉందో హీరో కన్నా ఆల్మోస్ట్ సేమ్ ఈక్వల్ సీన్ ఉందన్నమాట. అదే హైప్, ప్రతి ఆర్టిస్ట్ ఎక్సలెంట్ అన్నా అదర కొట్టేస్తారు సినిమా. ఇప్పుడు అప్కమింగ్ మూవీ మెగాస్టార్ చిరంజీవి గారిది విశ్వంబర నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది, చూసారా? చూసామని ఎట్లా అనిపించింది అన్న. ఆబ్వియస్గా చిరంజీవి గారు అంటే మాకు ఫ్యాన్స్కి ఎలా ఉంటుందని చిరంజీవి గారు ఏం చేసినా బాగానే ఉంటుంది. బట్ వింటేజ్గా చూడాలంటే ఇది బాగుంది. ఆబ్వియస్గా చిరంజీవి గారు ఇలాగే ముందుకెళ్ళాలి, ప్రతిదీ వచ్చాయని పెద్ద హిట్లు అవ్వాలని కోరుకుంటున్నాం అందరం. అలాగే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో గత కొన్ని ఎలక్షన్స్ తర్వాత కాంట్రవర్సీ ఉంది. అల్లు అర్జున్ గారి గురించి ఆ సినిమాల దగ్గర కాంట్రవర్సీలు ఏమొద్దన్న, సినిమా గురించి మాట అయిపోయింది అంతవరకు అంతే. అంటే నేను ప్రీలీజ్ ఈవెంట్ లో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, అది కాంట్రవర్సీ అదేంటంటే నాకు నచ్చిన వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను, నాకు నచ్చినట్టుగా ఉంటానన్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఇంకా ఆయనే చెప్పాలి, మనకంత కాంట్రవర్సీ లేదు, మనకేం చెప్తారన్న ఒక మనమే చెప్పమన్నా.